క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశం సమూయేలు మొదటి గ్రంథము 27వ అధ్యాయము మొదటి 3 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథము 27వ అధ్యాయం మొదటి 3 వచనాలు. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలిచియుండుట మంచిది కాదు. ఏదో ఒక దినము నేను సౌలు చేత నాశనమగుదును. నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెతుకుట మానుకొనును. కనుక నేను అతని చేతిలో నుండి అనుకొని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషునొద్దకు వచ్చెను. దావీదు గాతులో ఆకీషునొద్ద చేరగా అతడును అతని వారందరూ తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. ఇశ్రాయేలీయురాలగు అహీనోయము, నాబాలు భార్య అయ్యుండిన కర్మెలియరాలగు అబీగయలు అను అతని 2 భార్యలు దావీదుతో కూడా ఉండిరి. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగంలో దావీదు భక్తుడు ఎంతకాలం చూసినా సౌలు పదే పదే తనను వెంటపడుతున్నాడని గ్రహించుకొని ఇక లాభం లేదు, పౌలు రాని చోటికి వెళ్ళిపోతే సౌలు రాని చోటకి వెళ్ళిపోతే ఇక సౌలు ద్వారా మనకి ఇబ్బంది ఉండదనుకొని ఏ ప్రాంతంలోకి అయితే సౌలు రాడో ఆ ప్రాంతంలోనికి దావీదు తన 50 మంది కుటుంబాన్ని తీసుకొని బయలుదేరి వెళ్తాడు. అదే ఫిలిష్తీయుల దేశం. ఫిలిష్తీయుల సరిహద్దులలోకి సౌలు రాడు అన్న విషయము దావీదుకు తెలుసు. ఇక అందుకని దావీదు సౌలుతో పోరాడటం మానేసి ఇక అటు తప్పించుకొని వెళ్ళటం జరుగుతుంది. అంటే నాకు ఇక్కడ అర్థమైంది ఏంటి అంటే, ఎంతటి వాడికైనా ఒక హద్దు, ఒక సహనం, ఒక ఓర్పు అనేది కొంతకాలం మట్టుకే ఉంటుంది. ఆ తర్వాత అది నశిస్తుంది అని దావీదు యొక్క ఈ సంఘటన ద్వారా మనకు అర్థమవుతుంది. మీరు కొద్దిగా ముందుకెళ్ళి చదివితే ఆఖరికి దావీదు ఫిలిష్తీయులతో కలిసి ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వెళ్ళటానికి కూడా రెడీ అవుతాడు. ఎందుకంటే ఆకీషు అతనికి అన్ని మర్యాదలు ఇస్తాడు. అతన్ని ఒక చోట ఆ కుటుంబాన్ని ఉండనిస్తాడు. 1 సంవత్సరం 4 నెలలు ఆ ప్రాంతంలో దావీదు ఆ కుటుంబంతో ఉంటాడు. సో ఆకీష్కి ఏ ప్రమాదం లేదు అని కూడా అనిపిస్తుంది. ఇక ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు దావీదును అడిగితే దావీదు వస్తానంటాడు. అంటే ఎక్కడో ఇక్కడ చిన్న పొరపాటు ఏమన్నా దావీదు చేశాడా అనిపిస్తుంది. కానీ దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు తన ఏర్పాటు చేసుకున్న వాడిని పాపములో పడనివ్వడు అనటానికి ఇదొక మంచి సాదృశ్యం అండి ఈ సంఘటన. దావీదు అటు వెళ్ళిన ఉద్దేశం వేరే. సౌలు తన వెంటబడుతున్నాడు, ఇంకా ఎంతకాలమని తను సౌలును చంపకుండా ఉంటాడు, ఎంతకాలమని సౌలు పక్షంగా న్యాయంగా నిలబడటం అనేది. ఇక దావీదు దగ్గర అన్ని వనరులు అయిపోతున్నాయి, నివాసం అనేది లేదు,
మరి తనని నమ్ముకొని ఎంతమంది ఉన్నారు? దేవుడు ఒకడైతే దేవుడి మీద ఆధారపడగలుగుతాడు. మరి అంతమంది దేవుని మీద ఆధారపడటం అన్నది కష్టం. వాళ్ళందరూ దావీదు అంత నమ్మకమైన వారు కాదు. దావీదు మీదే ఆధారపడుతుంటారు. దేవుడి మీద ఆధారపడే స్థితిలో లేరు. కనుక ఇక ఫిలిష్తీయుల దేశంలోనికి వెళ్ళిపోవటమే బెటర్ అనుకోని వెళ్ళిపోతాడు. సంవత్సరం 4 నెలల తర్వాత అనుకోకుండా ఇశ్రాయేలీయుల మీదకు ఫిలిష్తీయులు యుద్ధానికి బయలుదేరి నాతో వస్తావా అని దావీదును ఆకీషు అన్నప్పుడు మరి లాయల్టీని కాపాడుకోవాలి. ఎందుకంటే సంవత్సరం పాటు తనను కాపాడాడు. సరే వస్తాను అని అంటాడు. నేను రాను అని అనలేడు. వస్తాను అని అంటాడు. వస్తాను అని అన్నప్పుడు దావీదుతో దేవుడు నిబంధన చేసుకుంటాడు. నెక్స్ట్ రాజు ఈయనే. రాజు తన దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాడని తెలిస్తే ప్రజలు నమ్ముతారా? నమ్మరు. తన భవిష్యత్తు రాజు తన ప్రజల మీదకు యుద్ధానికి వెళ్తాడన్న విషయం తెలిస్తే నమ్మరు. కానీ దేవుడు దావీదును తర్వాత రాజుగా అభిషేకించాడు. కనుక దేవుడు తెలివిగా, అంటే దేవుడికి అన్నీ తెలుసు. ఏం చేశాడంటే ఫిలిష్తీయులకు కొంతమంది సర్దారులు ఉంటారు. వాళ్ళు ఒప్పుకోరు. దావీదుని యుద్ధానికి తీసుకొని రావటానికి ఒప్పుకోరు. ప్లస్ ఇంతలోపే అమాలేకీయులు ఇతనున్న ప్రాంతం, దావీదున్న ప్రాంతంలోనికి యుద్ధానికి వస్తారు. ఆ ప్రాంతాన్ని దోచుకోవటానికి వచ్చేస్తారు. సో సైమల్టేనియస్గా 2 పనులు చేయిస్తాడు. ఒకటి, సర్దారులు దావీదును ఒప్పుకోకుండా చేస్తాడు. ప్లస్ దావీదు కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని కాపాడుకోవటానికైతే ఈ ప్రాంతానికి వచ్చాడో ఆ కుటుంబాన్ని అమాలేకీయుల ద్వారా దోచుకునేలా చేస్తాడు. ఈ 2 పరిణామాల వల్ల దావీదు యుద్ధానికి వెళ్ళకపోతాడు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేసి ఫిలిష్తీయులు ఎదుట ఇశ్రాయేలీయులు నిలబడలేక సౌలు తనను తాను చంపుకొని చచ్చిపోతాడు. సున్నతి లేని వారి చేతిలో చచ్చిపోవటం నాకు ఇష్టం లేదని చనిపోవటం జరుగుతుంది. సమూయేలు 2వ గ్రంథంలో ఆ విషయాన్ని ఒకడు వచ్చి చెప్తాడు, మొదటి అధ్యాయంలో. ఇది ఇక్కడ విషయం ఏంటి అని అంటే, నువ్వు నేను కొంతకాలం అయిన తర్వాత దేవుడు వాగ్దానం విషయంలో నిలబడతామో నిలబడమో తెలియదు, కానీ దేవుడు తానిచ్చిన వాగ్దానం విషయంలో ఎప్పుడూ నమ్మకంగా ఉంటాడు. అది చెప్పాలనుకుంటున్నాను. దావీదును తర్వాత రాజు చేస్తాను. దావీదును అభిషేకించాడు. దావీదు నెక్స్ట్ రాజు. అది దేవుడు ఫిక్స్ అయ్యాడు. కానీ దాని ముందు దావీదు కొంత ప్రాసెస్ గుండా వెళ్ళాలి. ఆ వెళ్ళే ప్రాసెస్లో దావీదు కూడా విసిగిపోయాడు. దావీదు కూడా వేసారిపోయాడు. దావీదు మనిషే. దావీదు కూడా దేవుడేం కాదు. ఉండవలసినంత సమయం ఉన్నాడు. చేయగలిగినంత సమయం చేశాడు. ఇక దావీదు చేతులు ఎత్తేసే సమయం వచ్చినప్పుడు దేవుడు ఇంటర్వ్యూన్ అయ్యాడు. వెన్ హ్యూమన్ నాలెడ్జ్, హ్యూమన్ స్ట్రెంగ్త్ డ్రైస్ అప్, గాడ్ విల్ ఇంటర్వ్యూన్ డెఫినెట్లీ. దావీదు యొక్క శక్తి బలహీనపడినప్పుడు దేవుడు తన యొక్క బలాన్ని ఉపయోగించాడు. దావీదును కాపాడాడు. దావీదు చేసింది తప్పుగా దేవుడు ఎంచలేదు. దావీదు యొక్క బలహీనతను అర్థం చేసుకున్నాడు దేవుడు. దావీదు తప్పు చేస్తాడేమో అని తెలుసుకొని దేవుడు దావీదును రానీయకుండా చూశాడు. యుద్ధానికి వెళ్ళనీయకుండా చూశాడు. సో దేవుని యొక్క గొప్పతనం ఇక్కడ మీకు చెప్పటానికి ఈ వాక్య భాగం తీసుకున్నా. దేవుడు ఎంత గొప్పవాడు అంటే, తాను వాగ్దానం చేస్తే ఏ మనిషి విషయంలో వాగ్దానం చేశాడో ఆ మనిషిని ఎట్లాగన్నా తన వాగ్దానంలోనికి మలుచుకుంటాడు. అది దేవుని యొక్క గొప్పతనం. అంత మంచి దేవుడు మనం ఆరాధించే దేవుడు, అంత గొప్ప దేవుడు మనం ఆరాధించే దేవుడని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాం. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయండి.
బలహీనులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.